ఆ ఇంట్లో తను గర్భవతిగా ఉన్నప్పుడంట, తన చెల్లి తన ఇంటికి వచ్చిన ఆ పరిస్థితుల్లో తన చెల్లికి తన భర్తకి అక్రమ సంబంధం ఏర్పడిపోయి ఆ కుటుంబంలో తన చెల్లి తన భర్త అక్రమ సంబంధంలో ఉన్నారు. తర్వాత పిల్లలు పెరుగుతున్నారు. తన భర్త తన చెల్లి విడిచిపెట్టట్లా. ఒకవేళ తన చెల్లికి ఏమైనా పెళ్లి చేస్తే తన కుటుంబం బాగుపడుతుందని చెప్పి పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఎన్ని సంబంధాలు వచ్చినా ఆ సంబంధాలని తన భర్త చెడగొడుతున్నాడు. అటు ఆ భర్తకి చెప్పుకోలేక, తన చెల్లికి ఇలా ఉండొద్దని చెప్పుకోలేక, ఒకవేళ తన తల్లిదండ్రులకు చెప్పుకుంటే ఏమైపోతుందో అని చెప్పి నలిగిపోతూ తనలో తాను మూలుగుతుంది. ఎవరికి పంచుకోలేకపోతుంది. ఒకళ్ళ మందిరంలోకి వచ్చి గట్టిగా ఏడుద్దామా, నా పక్కోళ్ళకి పరిస్థితి తెలుస్తుందేమో. ఇంట్లో ఒకళ్ళు గట్టిగా ఏడ్చి ప్రార్థన చేసుకుందామా, నా బిడ్డలు విని నా తండ్రి ఇలాంటి వాడా అని గౌరవం లేకోకుండా తండ్రిని పట్టించుకోకుండా ఉంటారేమో అని చెప్పి పిల్లలకు చెప్పుకోలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక, చెల్లికి చెప్పుకోలేక, తన భర్తకి చెప్పుకోలేక, ఆఖరికి ఆత్మీయంగా ఉన్న సేవకులకు కూడా ఈ సమస్య చెప్పుకోలేక